చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కడప జిల్లాకు వెళదాం. వైసీపీకి బాగా పట్టున్నటువంటి జిల్లా అది. కడప జిల్లా లిస్ట్ ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కడప జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు తలపడబోతున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ పడుతున్నారు. రఘురామరెడ్డి మైదుకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా మనం చూస్తున్నాం. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఆయన పైన పి నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరో నియోజకవర్గాన్ని చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి బద్వేలు నుంచి ఓబులాపురం రాజశేఖర్, వెంకట సుబ్బయ్య ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. కడప జిల్లాలో వైసీపీకి బాగా పట్టుంది. ఈ ప్రాంతంలో గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని కూడా టీడీపీ ప్రయత్నించింది. తన సర్వేల ప్రకారం అక్కడ గట్టి అభ్యర్థుల కోసం ప్రయత్నించి పోటాపోటీ ఇవ్వగలిగినటువంటి అభ్యర్థులనే టీడీపీ ఎంపిక చేసింది. అందులో బద్వేలు నుంచి ఓబులాపురం రాజశేఖర్ టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. మరో నియోజకవర్గాన్ని మనం స్క్రీన్ పైన ఇప్పుడు చూద్దాం. రాజంపేట నియోజకవర్గం చెంగలరాయుడు మేడా మల్లికార్జున్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించి ఒకే ఒక ఎమ్మెల్యే గత 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించింది టీడీపీ. మేడా మల్లికార్జున్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ కోడూరు నుంచి చెంగలరాయుడిని తీసుకొచ్చి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. చెంగలరాయుడు చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు. ఆయనను ఆ తర్వాత టీడీపీలోకి రావడం, ఎమ్మెల్సీగా ఆయన కొనసాగడం, ఇప్పుడు ఆయన రాజంపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. రాజంపేట స్థానం ఒక్కటి మాత్రమే వైసీపీ 2014లో కోల్పోయింది. మొత్తం 10 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. నెక్స్ట్ మరో నియోజకవర్గాన్ని చూద్దాం. కడప జిల్లాకు సంబంధించి రాయచోటి శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ అవకాశం దక్కించుకున్నారు. వైసీపీకి సంబంధించి సిట్టింగ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అవకాశం దాదాపుగా కల్పించింది. తన దగ్గర ఉన్నది కేవలం అంటే జంపింగ్ పార్టీలు మారిన వారిని పక్కన పెడితే ఉన్న 44 మందిలో 40 మందికి దాదాపుగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనం శ్రీకాంత్ రెడ్డిని చూసాం. మరో నియోజకవర్గాన్ని కూడా ఒకసారి చూద్దాము. కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత. ఇక పులివెందులకు సంబంధించి మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో తలపడుతున్నారు. గట్టి నాయకుడిగా సతీష్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసి అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తలపడబోతున్నారు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎప్పటి నుంచో కూడా పోటీ ఉంది. రాజకీయ వైరం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో ఉన్నారు. ఆయన మీద పోటీకి సతీష్ రెడ్డి దిగుతున్నారు. కడప జిల్లా ఏ రకంగా కనిపిస్తోంది? మళ్ళీ తన పట్టును నిలుపుకునేటటువంటి పరిస్థితి వైసీపీకి కనిపిస్తోందా? 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఒక రాజంపేట కోల్పోయినప్పటికీ కూడా ఆ అభ్యర్థి కూడా టీడీపీ నుంచి వైసీపీకి జాయిన్ అవ్వడం, మళ్ళీ అతనికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. కడపకు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత కానీ రేపు అధికారంలోకి వస్తే కనుక ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే జిల్లా నుంచి పోటీ చేయడం మనకి చాలా అంటే ప్రత్యేకంగా చెప్పొచ్చు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ వలసలు ఏదైతే టీడీపీ నుంచి మొదలయ్యాయో మొట్టమొదట జరిగింది కూడా కడప జిల్లా నుంచి ఈ రాజంపేటకు సంబంధించి మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీ నుంచి ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు. మొత్తం 10లో 9 వైసీపీ గెలుచుకుంటే 1 మేడా మల్లికార్జున్ రెడ్డి గెలుచుకోవడం జరిగింది. ఆయన వైసీపీలో చేరిన తర్వాత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. దాదాపు 4 రోజుల క్రితం అక్కడ నుంచి వైసీపీలోకి వలసలు కూడా కొంచెం పెరిగిన నేపథ్యం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయడం, నెక్స్ట్ ఒకే ఒక టీడీపీ సీటు అది కూడా ఇప్పుడు వైసీపీకి మారడంతో అక్కడ ఆసక్తికరంగా మారింది. మొత్తం 10 మంది కూడా ఇప్పుడు అక్కడ అభ్యర్థులు అంటే చాలా పట్టు అంటే నిలుపుకోవాలంటే కనుక గట్టిగా పోటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీ అక్కడ గట్టి పోటీ ఇస్తుంది. దీనితో టీడీపీ కొంచెం ఇక్కడ కష్టం అంటే పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కడప అనేది చాలా పటిష్టంగా కీలకంగా మారుతుంది. అభ్యర్థులు నిలిపేటప్పుడు అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ గట్టి వారి కోసమే గత 2-3 రోజులు జరుగుతున్న వివిధ అంటే కారణాలు కానీ అక్కడ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన కారణాలు కానీ రాజకీయంగా కూడా చాలా కొంత ప్రభావం జిల్లా మీద అయితే చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇది కొంచెం కడప కొంచెం కీలకంగా మనం చెప్పుకోవచ్చు.